ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో రహదారిపై ఆక్రమణలు తొలగింపు, ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ చేశారు. రక్తం ఓడుతున్న జాతీయ రహదారులు మృత్యుకు హారాలుగా మారుతున్నాయి. వరుసగా జరుగుతున్న 2 ప్రమాదాలు, భయాందోళనలో ప్రజానీకం. నంద్యాల విజయ్ డైరీ వ్యవహారం వేడి పుట్టిస్తుంది. 27వ తేదీ నామినేషన్ ప్రక్రియ టెన్షన్. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు. సిరివేల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బస్సు ప్రమాద ఘటనపై దుఃఖాన్ని వ్యక్తం చేసిన మంత్రి ఎన్ఎంటీ ఫారూక్. నంద్యాల పట్టణంలో తల్లి కొడుకు కూతుళ్ల మరణానికి కారణం అత్తమామ భర్త వేదికలే వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సీఐ అస్రార్ భాష. సిరివెల్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కాలిపోయిన బస్సు మరియు కంటైనర్ను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మృతి చెందిన కుటుంబాలకు నేను అండగా ఉంటానని హామీ. ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో 5 రోజుల పాటు భారత్ ముక్తి మోర్చా జాతీయ మహాసభలు బైక్ ర్యాలీతో జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల పట్టణంలో రోడ్డు ఇటీవల విస్తరించారు. రోడ్డును చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడంతో రోడ్డు కుదించుకుపోయింది. దీంతో రోడ్డును ఆక్రమించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఇక రోడ్డు వెడల్పు పెరగడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గి ప్రజలకు సులభంగా రాకపోకలు సాధ్యమవుతాయన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చేస్తున్న మాట్లాడుతూ పట్టణంలో రోడ్డును ఆక్రమించడం జరిగిందని, అదేవిధంగా ప్రజలు నడవకుండా ఫుట్పాత్లను చిరు వ్యాపారస్తులు ఆక్రమించడం జరిగిందని, ప్రజలు అవస్థలు పడుతున్నారని, నంద్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని, చిరు వ్యాపార దుకాణాలను పోలీసు సహకారంతో తొలగిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. లేనిచో మున్సిపల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనం గమనించింది ఏంటంటే, కాలువలు శుభ్రపరచడానికి కొంత ఇబ్బందికరంగా ఉంది. అదేంటంటే ఎంక్రోచ్మెంట్లు దుకాణదారులు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, డ్రైన్స్ అన్ని కూడా ఆక్యుపై చేశారు. ఫుట్పాత్లను ఆక్యుపై చేసి ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా పట్టణాన్ని శుభ్రంగా వచ్చే క్రమంలో కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో ప్రధానటువంటి రహదారులలో, అలాంటి ప్రాంతాల్లో యొక్క ఎంక్రోచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీయాలి. తీసి ఆ ప్రాంతాల్లో కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి. రెగ్యులర్గా శుభ్రంగా ఉంచాలి. ఏదో ఒకరోజు కాదు, రెగ్యులర్గా శుభ్రంగా వస్తే కనుక డ్రైన్ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో అవుతుంది. డ్రైన్ వాటర్ ఫ్రీ ఫ్లో అయితే కనుక దోమలు ఉండవు. దోమలు లేకపోతే జ్వరాలు రాకపోతే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది దీని లక్ష్యం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, మున్సిపాలిటీ వారు ఏదైతే ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అని ఇప్పుడు జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమాన్ని సహకరించాలని కోరుతున్నాం. కార్యక్రమానికి సహకరిస్తే కనుక అంత మంచి జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్ లేకపోతే కనుక శానిటేషన్ బాగుంటుంది. శానిటేషన్ బాగుంటే కనుక బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా టౌన్ బాగుండేటువంటి ఫీల్ గుడ్ వస్తుంది. అదేవిధంగా అందరికి కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆరోగ్యం ఉంటే సంతోషం ఉంది. మరొకసారి చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారనేసి ఆశిస్తున్నాం. పట్టణం శుభ్రంగా ఉండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ విషయాన్ని గ్రహించి మరొక్కసారి సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు టౌన్లో కోర్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి, ప్రతాప్ ట్యాక్స్ ఏరియాలో జరిగినాయి, ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో అయినాయి, అదేవిధంగా మనకు వివేకానంద స్టాచ్యూ ఏరియాలో కూడా అయినాయి. సో ఈ యొక్క క్రమంలో ఎక్కడైతే ఫుట్పాత్లు పర్మనెంట్గా గమనించాలి, ఎక్కడైతే ఫుట్పాత్లను పర్మనెంట్గా ఆక్రమించి పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేశారో అలాంటివి ఫేజ్ 1లో భాగంగా అవన్నీ రిమూవ్ పెట్టాము. అంతేగాని ఏదో ఎక్కడ పడితే అక్కడ కాదు, కానీ శాశ్వతమైనటువంటి స్ట్రక్చర్స్ ఫుట్పాత్ల మీద
పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఫేజ్ 1లో తీయాలనేసి అనుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారులు మృత్యుకాహారాలుగా మారుతున్నాయి. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట నెత్తురు చిందించిన చారలే కనిపిస్తున్నాయి. అజాగ్రత్త, అతివేగం మరియు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారిపై ఆలగడ్డ మీదుగా వెళ్లే వాహనాల వేగానికి కళ్ళెం లేకుండా పోయింది. గురువారం అర్ధరాత్రి 1:30 సమయంలో సిరివిల్ల మెట్ట వద్ద ప్రైవేటు బస్సు మంటల్లో గాలి బూడిదైంది. ఇక నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైరు పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో డీసీఎం డ్రైవర్ ధైర్యంగా బస్సు వద్దలను పగలగొట్టి అందులోని 36 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనలో 2 డ్రైవర్లు, క్లీనరు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో భారీ వాహనాల రాకపోకలు పెరగడం, మలుపుల వద్ద సరైన వెలుతురు లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని అహోబిలం క్రాస్ రోడ్డు, నల్లగట్ట మలుపు మరియు పట్టణ శివారులోని ప్రధాన కూడళ్లు బ్లాక్ స్పాట్స్ గా మారుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ప్రమాదకరమైన మలుపులు, స్పీడ్ బ్రేకర్ల వద్ద సరైన హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు కనిపించకపోవడం రాత్రి వేళలో ప్రాణాంతకంగా మారుతుంది. కొంతమంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇతర వాహనదారులు బలి అవుతున్నారు. పట్టణ పరిధిలో లైసెన్స్ లేని మైనర్లు బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రమాదాల కారకులు అవుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్న సమయంలో హడావిడి చేయడం మినహా శాశ్వత నివారణ చర్యలు చేపట్టడంలో సంబంధిత శాఖల అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతమంది వచ్చు ప్రయాణికులు? అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 36 ట్రావెల్స్ ఏ ట్రావెల్స్? ఎక్కడి నుంచి అక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. సైడ్ నుంచి ఎవరు అద్దాలు బ్రేక్ చేస్తే డీసీఎం వ్యాన్ డ్రైవర్ కొట్టారు. దానివల్ల పాప మా అబ్బాయి క్లీనర్ సార్ నా సైడ్ ఎమర్జెన్సీ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేశాను. అంటే నా సైడ్ లోపలంతా డబ్బులు క్యాష్ మొత్తం వెనక్కి వచ్చి కేకేస్తున్నాను. నా సైడ్ డోర్ ఇలా కింద కన్నా ఓపెన్ అయిపోయింది. అందరూ సేపు ఎవరు కానీ డ్రైవర్ చచ్చిపోయినట్టున్నాడు. వాటిలో మొత్తం కాళ్ళు వీళ్ళు పోయిపోయినట్టున్నాయి. కాళ్ళు మొత్తం అన్ని తగలబడిపోయినాయి మొత్తం. అంబులెన్స్ రమ్మంటారు సార్, మేము నిలబడలేకపోతున్నాం. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం విజయ్ డైరీ వ్యవహారం వేడి పుట్టిస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డైరీపై ఆధిపత్యం సాధించాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ వర్గం చూస్తుంది. అయితే ప్రస్తుత డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఇటీవల డైరీ పలు కీలక అంశాలు, నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. పక్కా స్కెచ్లో డైరీ యాజమాన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. చైర్మన్ ఎంపికలో కీలకంగా వ్యవహరించే బోర్డు కమిటీలో 3 డైరెక్టర్ల పదవులు ఖాళీ అయ్యాయి. ఆ డైరెక్టర్ స్థానాల ఎన్నికల కోసం సోమవారం ఎన్నికల అధికారి హరిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. మ్యాక్స్ నిబంధనల ప్రకారం డైరీకి చెందిన 15 మంది డైరెక్టర్ల జాబితాలో ప్రతి ఏడాది రొటేషన్ పద్ధతిలో 3 డైరెక్టర్ల పదవులు, పురుషులు 2, మహిళలు 1 ముగుస్తాయి. పాల సొసైటీ సభ్యులు సొసైటీ అధ్యక్షులు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన అధ్యక్షులు బోర్డు డైరెక్టర్లు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన 15 మంది బోర్డు డైరెక్టర్లు డైరీ చైర్మన్లు ఎన్నుకుంటారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం 3 కీలకమైన డైరెక్టర్ల పదవులకు సంబంధించి ఎన్నికల అధికారి హరిబాబు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. 24వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణ, తిరస్కరణకు అవకాశం ఇచ్చారు. తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులకు 29 వరకు ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కించి ఫలితాలను విడుదల చేస్తారు.
కౌంటింగ్ చేసి నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక గురువారం ఆయన ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇక ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫారూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం అత్యంత హృదయ విదారకరమని, ప్రాణ నష్టం జరగడం తనను ఎంతో కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రమాద సమయంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు సాహసోపేతంగా వ్యవహరించిన బస్సు క్లీనర్ను ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మరియు లారీ క్లీనర్ కుటుంబాలకు ఉన్న ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని, ఇక గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడమైనదని, ఆయన బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి చికిత్స అందుతుందని భరోసా ఇచ్చారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సూచించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని మంత్రి ఫారూక్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. క్లీనర్, బస్సు క్లీనర్ ఏవైతే ఉన్నాడో వాడు పిల్లోడు అప్రమత్తమై కేకలేసి చుట్టుపక్కల వారందరినీ లేపి తాను స్వయంగా దిగి మొత్తం బస్సు అద్దాలు పడగొట్టి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి దోహదపడ్డాడు. ముఖ్యంగా ఆ క్లీనర్కు ధన్యవాదాలు తెలియాలా. అదే బెట్ట మీద ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ధన్యవాదాలు తెలియాలా. ఇటువంటి సంఘటనలు ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయి, ఏమో భగవంతుడు కాపాడాలా. ఎందుకంటే డ్రైవర్లు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలా. రోడ్లకు 4 వేస్ ఉన్నాయి కాబట్టి 100 లోపల 90-80 లోపల పోతే ఈ ప్రమాదాలు జరగవు. నాకు బాగా అనుభవం ఉంది. స్వయంగా నాకు కూడా జరిగింది సంఘటన. అది కూడా త్రుటులు తప్పింది. 2 పశువులు రావడం, అడ్డంగా నా కారు పోయి పశువులు దిగొనడం, అద్దాలు పగలి అన్ని ఎయిర్ బ్యాగ్స్ అన్ని రావడం భగవంతుడు కాపాడినాడు. లేకపోతే ఎగిరి ఆడబోయేటం, ఆ పశువులు రాకపోతే ఒక బండి రూల్ అయ్యేదో మరి బతికేటోళ్ళు సచ్చేటోళ్ళు ఎన్నికలు నిలబడి ప్రజలు గెలిపించారు. ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలా. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రోజు పెట్టబడినాం. అదే కాకుండా భగవంతుని ఆశీస్సులు ఉండాలి కాబట్టి ఇంతకుముందు 32 ప్రయాణికులు అందరూ బతికినారు. 36 మంది ప్రయాణికులు, ఎవరికి ప్రయాణికులకు ఎటువంటి సంఘటన జరగలేదు. కాబట్టి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఎవరితో క్షతగాత్రులు ఉన్నారో వారికి కోసం ఫోన్ చేశాం, హాస్పిటల్ మాట్లాడాం. క్షతగాలకు స్వల్ప గాయాలని మన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి స్వగ్రామం పంపించామని చెప్పినారు. చాలా సంతోషకరమైంది. ఎందుకంటే డ్రైవర్ పగిలిందా లేకపోతే అప్రమత్తంగా లేకపోయి డివైడర్ని కొట్టిపోయినాడా నిద్రలో అనేది ఇంకా తేలాల్సిన అవసరం. అది పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి ఈ సంఘటనలు జరగకూడదు. బస్సులు 100 మించి పోకుండా లోపలనే పోతే 80 లోపల పోతే ఈ సంఘటనలు జరగవు. దాన్ని సీజ్ చేస్తే పోతుంది 80కు. 80-90 కిలోమీటర్ల బండ్లను బస్సులు అయితే ప్రయాణికులు ప్రయాణించే బస్సులు ఏవైతే ఉన్నాయో, ఓలో బస్సులు లాంటి బస్సులు ఆడ సీజ్ చేసేసి ఎంతకన్నా మించి పోకుండా దాటిపోకుండా సీజ్ చేస్తే ఈ బాధలు ఉండవు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని త్వరితగతిన ఆలోచించడం చేసి దాని స్పీడ్ ను సీజ్ చేస్తే దాటం. కాబట్టి ఈ సంఘటన జరిగింది. ప్రయాణించి బతికినారంటే ఆ భగవంతుని ఆశీస్సులు బతికినారని చెప్పి వారి కుటుంబాలకు, పాపం అందరికీ ఎవరి ప్రాణాలతో బయటపడిన కుటుంబాలందరికీ నేను భగవంతుని ఆశీస్సుల్లో బయటపడ్డారు కాబట్టి వారికి నేను చాలా సంతోషం వారికి వ్యక్తం చేస్తాను. నంద్యాల పట్టణంలోని తల్లి కొడుకు కూతుల మరణానికి అత్తామామ భర్త వేధింపులకు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి సిఐ హాస్టల్ భాష వివరాలు వెళ్తే, నంద్యాల పట్టణంలోని లలిత నగర్కు చెందిన ఉదయ్ కిరణ్తో 7 ఏళ్ల క్రితం మల్లిక సుధాకు వివాహమైంది. ఇక ఉదయ్ కిరణ్ ఫెర్టిలైజర్ షాపు వ్యాపారి. ఇక వీరు లలిత నగర్లోని ఇంటిలో నివాసం ఉంటున్నారు. తరచూ గొడవలు జరిగేవి. ఇక శుక్రవారం రాత్రి కూడా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మల్లిక సుధ తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాక శనివారం ఉదయం కన్నబిడ్డలకు పురుగుల మందు తాపించింది. ఈ క్రమంలో చిన్నారులు ఏడుపులు విన్న కింది ఇంట్లోని బంధువులు మృతురాలి సోదరుడు కార్తీక్ అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మల్లిక సుధ బిడ్డలకు పురుగుల మందు తాపించి ఆమెపై
ఆపై ఆమె కూడా ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఇక తలుపులు బద్దలు కొట్టిన కార్తీక్ కొన ఊపిరితో ఉన్న ఆమెను పిల్లలను కారులో ఆసుపత్రికి తరలించాడు. ఇక కారణంగా తరచూ గొడవలుగా జరిగేవి. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మల్లిక సుధా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక ప్రజలపై వేగవంతంగా విచారణ చేపట్టిన సీఐ అష్రఫ్ బాషా. అయితే ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎక్కువగా అత్త మామ భర్త వేధింపుల కారణమే మరణానికి తావు తీసిందని, తోటికోడలు మల్లిక సుధా ఆత్మహత్య కేసులో భర్త ఉదయ్ కిరణ్, తోటికోడలు ప్రసన్న, ఆడపడుచు గీతపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పరారిలో ఉన్న భర్తలు తోడికోడలను పట్టుకుని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్కు ఆదేశాలు జారీ చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. మన ఎన్జిఓస్ కాలనీలో జరిగిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో చనిపోయిన ఆమె భర్త, తోడికొడలు ప్లస్ ఆడబిడ్డ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఆ కేసు డిసీజ్ యొక్క సెల్ ఫోన్ కూడా సీజ్ చేసినాము. ఆ సెల్ ఫోన్ కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాము. దాంట్లో ఏదైనా సమాచారం వస్తే దాని మీద కూడా తగు చర్య తీసుకుంటాం. వాళ్ళ అత్తగారింటి వేధింపులే కారణం. అందుకే ఆ అమ్మాయి 2 పిల్లల్ని చంపి సూసైడ్ చేసుకుంది. ఇక సిరివెల్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాలిపోయిన బస్సు మరియు కంటైనర్ను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనంతరం చనిపోయిన ముగ్గురి మృతదేహాలను చూసి అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలాగా చూసుకుంటానని, అలాగే క్షతగాతులకు మంచి వైద్యం అందించాలని డాక్టర్స్కు సూచించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గత కొద్ది కాలం నుండి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా యాక్సిడెంట్లు గురవుతున్నాయని, ప్రైవేటు బస్సుల యాజమాన్యం వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా వెంటనే డ్యూటీలకు పంపించిన వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ప్రైవేటు బస్సుల యాజమాన్యం తెలియజేశారు. ఎన్హెచ్ హైవేలో జరుగుతున్న యాక్సిడెంట్లను నిర్మూలించడానికి ఆలగడ్డ ఏరియాలో ఎన్హెచ్ హైవే మరియు ఆర్టీసీ సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సిరివెల్ల ప్రాంతంలో ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. బస్సు టైర్ బర్స్ట్ అయ్యి అది ఆపోజిట్ డైరెక్షన్ లో రావడము, ఆలగడ్డ మీద నుంచి పోతున్న కంటైనర్ ని ఢీకొట్టి మరి ఆ ఫైర్ రావడము, దానివల్ల 2 డ్రైవర్లు ఒక క్లీనర్ చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత ట్రక్ ఓనర్స్ ని కూడా కలవడం జరుగుతుంది. నిజంగా బాడీస్ ని అంటే వాళ్ళ డ్రైవర్ల 2 డ్రైవర్ల వాళ్ళని చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ని చూసిన తర్వాత నేనే ఆ కుటుంబ సభ్యులకు చూడొద్దని చెప్తున్నాను. అది 2 గుద్దుకోవడం వల్ల 2 డ్రైవర్లు బయటికి రాకుండా అట్లా స్టక్ అవ్వడము, దానివల్ల ఫైర్ రావడం, అగ్ని రావడం తోటి కంప్లీట్ గా బాడీస్ అన్ని కూడా 2 బాడీస్ కూడా డ్రైవర్లవి కాలిపోవడము చాలా చాలా దురదృష్టమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అని నేను యాక్చువల్గా ఎస్పీ గారితో కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్లకి ఎక్కడైనా వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఆర్టీసీ అంటే కొంచెం మనము ట్రాక్ పెట్టుకుని అనుకుంటుంది, ప్రైవేట్ డ్రైవర్లకి నిద్ర సరిగా సరిపోతుందా లేదా, లేకపోతే వాళ్ళకి వర్క్ ఓవర్లోడ్ అవుతుందా లేదా అనేది కూడా మనకి తెలియదు. సో అటువంటివి కూడా ఏదైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకోమని ఈసారి నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 నెలల కాలంలోనే ఆలగడ్డ ప్రాంతంలో దాదాపుగా 8-9 మేజర్ యాక్సిడెంట్స్ ప్రైవేట్ ట్రావెల్స్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ అవగాహన ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. నిద్ర వస్తుంటే ఆపడం కానీ, లేకపోతే హెల్మెట్లు పెట్టుకోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇట్లా కనీస జాగ్రత్తలు మన సైడ్ నుంచి మనం కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏదేమైనా ఈరోజు ఈ సంఘటన జరగడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయము. ఆ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఈ బాధని తట్టుకునే శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళని
ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని నేను కూడా సీఎం గారికి లెటర్ రాయడం జరుగుతుంది. మేజర్గా వాళ్ళ ముగ్గురు కూడా కడప ప్రాంతం చెందిన వాళ్ళు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారికి మాధవి గారితో కూడా మాట్లాడి ఆర్థికంగా ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి సాయం చేపించడానికి అవకాశం ఉంటే చేపిమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఎవరు చదువుకున్న పిల్లలు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఉంటే ఉద్యోగం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఇప్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో గత ఏడాది డిసెంబర్ 26 నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు 42వ బాంసెఫ్ మరియు 15వ భారత్ ముక్తి మోర్చా జాతీయ మహాసభలు నిర్వహించుటకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ సమావేశాలలో ఈ దేశ మూల నివాసి బహుజనులైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ కమ్యూనిటీ ప్రజల రాజ్యాంగ హక్కుల గురించి ఈ దేశ ప్రజల రాజ్యాంగ హక్కుల మీద దాడిగా పేర్కొంటూ బాంసెఫ్ భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు మాన్యులు వామన్ మేశ్రం గారు ఒడిశా ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యను నిరసిస్తూ 4 అంచెల కార్యక్రమంకు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించేశారు. మన దేశంలో ఉన్న 85% ప్రజల యొక్క హక్కులను తారరాస్తున్న మానవవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 1A BCD ప్రకారము స్వేచ్ఛ భావ ప్రకటన ఎక్కడైనా అందరు కలిసి చర్చించుకునే విధానం రాజ్యాంగ ప్రకారం ఉంటే ఈ మానవవాద పార్టీలు ఓబీసీల కోసం ఏర్పాటు చేసిన ఒడిశాలోని గ్రౌండ్లో ఉన్న ప్రధానంగా 45వ మహాసభ జరుపుకుంటున్న బాంసెఫ్ సంస్థకు పర్మిషన్ 6 నెలల ముందు ఇచ్చి ఒక్కరోజు ముందు అనగా 11 గంటల ముందే పర్మిషన్ రద్దు చేశారు. అంటే అక్కడ ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఓబీసీల ప్రజల యొక్క స్వేచ్ఛను ప్రకటించుకునే హక్కు లేదా? భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 14 ప్రకారము అందరం సమానమే అంటున్నాం. మరి పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం ఎందుకు? అలాంటప్పుడు ఇవ్వకుండా ఉండాల్సింది. వారి పనులు చూసుకునే వాళ్ళు అంటే ఓబీసీ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మూల నివాసి ప్రజలు వాళ్ళ హక్కులను వారు చర్చించుకోవడం తప్ప అలానప్పుడు ఆర్టికల్ 21 ప్రకారము స్వేచ్ఛ ప్రకారముగా అందరూ కూర్చొని చర్చించుకునే విధానం ఉంది కదా రాజ్యాంగంలో. మరి ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో ఓబీసీల యొక్క 85% ప్రజల యొక్క స్వేచ్ఛగా ప్రకటించుకునే ఈ భావ ప్రకటనను హరించడము ఎంతవరకు సమంజసము? ఖబర్దార్ మనువాదులారా, మీరు అనుకుంటున్నారు ఈ కింద ఉన్న ప్రజలకు ఏం తెలియదులే, వారికి గొడవలు పెట్టి అనుకుందాం అనుకుంటున్నారు. మీ ఆటలు ఇక సాగవు. ఎందుకంటే మా ప్రజలు కూడా చదువుకున్నారు, ఎడ్యుకేట్ అయ్యారు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమాని రాజ్యాంగంలో ఉంటూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. ఇకపై మీరు ఎలాంటి దాడులకు లేక అనుమతులు ఇచ్చి కూడా రద్దు చేసే లేదంటే రాజ్యాంగ విరుద్ధంగా చేసే క్రియలు మానుకొని ప్రతి ఒక్కరూ కూడా సమానత్వంగా జీవించే అందరికీ హక్కుగా ఉన్న రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని గుర్తు చేస్తూ, ఎలాగైతే మీరు ఆ పర్మిషన్ ఇచ్చి తీసేశారో ఆ దానికి ప్రతికూలంగా ఈ నెల 5వ తారీఖున, అదేవిధంగా 17వ తారీఖున, ఈరోజు 22వ తారీఖున, అదేవిధంగా 24 వచ్చే నెల ఫిబ్రవరి 2వ తారీఖున కూడా మేము కార్యాలయం ముట్టించబోతున్నాము. అప్పుడు మా బలం ఏంటో, మా యొక్క శక్తి ఏంటో మీరు చూస్తారు. కాబట్టి మేము గుర్తు చేస్తూ ఉన్నాము, రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, అందరికీ హక్కులు సమానంగా ఉండాలి, అందరు స్వేచ్ఛగా సమానత్వంగా సోదరభావంతో జీవించే హక్కు అందరికీ ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉండాలని భారత ముక్తి మోర్చా తరఫున గుర్తు చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ కూడా జై భీమ్. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో రహదారిపై ఆక్రమణలు తొలగింపు, ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ చేశారు. రక్తం ఓడుతున్న జాతీయ రహదారులు మృత్యుకు హారాలుగా మారుతున్నాయి. వరుసగా జరుగుతున్న 2 ప్రమాదాలు, భయాందోళనలో ప్రజానీకం. నంద్యాల విజయ్ డైరీ వ్యవహారం వేడి పుట్టిస్తుంది. 27వ తేదీ నామినేషన్ ప్రక్రియ టెన్షన్, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు.
సిరివేల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బస్సు ప్రమాద ఘటనపై దుఃఖాన్ని వ్యక్తం చేసిన మంత్రి ఎన్ఎంటీ ఫారూక్. నంద్యాల పట్టణంలో తల్లి కొడుకు కూతుళ్ల మరణానికి కారణం అత్త మామ భర్త వేదికలే వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సీఐ అస్రార్ భాషా. సిరివెల్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కాలిపోయిన బస్సు మరియు కంటైనర్ను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మృతి చెందిన కుటుంబాలకు నేను అండగా ఉంటానని హామీ. ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో 5 రోజుల పాటు భారత్ ముక్తి మోర్చా జాతీయ మహాసభలు బైక్ ర్యాలీతో జిల్లా కలెక్టర్కు వినతి. ఇవి అప్డేట్స్. నమస్తే.